రాజకీయాల్లో విమర్శలు ఆరోపణలు సహజమే, కామనే. అది కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించే విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటారు. వాళ్ళు చిన్న ప్రెస్ మీట్ పెట్టినా జగన్మోహన్ రెడ్డిని విమర్శించకుండా ఆ ప్రెస్ మీట్ ముగియదు. వాస్తవానికి అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, వాళ్ళు అందించే సంక్షేమం, భవిష్యత్తు కార్యాచరణ దీని మీద ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. వాస్తవానికి ప్రతిపక్షం అయితే ఆ పని చేస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షం పనే అధికార పక్షాన్ని విమర్శించడం. ఆ పని కూడా ఇప్పుడు వీళ్ళే చేసేస్తున్నారు, అధికార పక్షమే. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇప్పటికే వైసీపీ గొడ్డల పార్టీ అని పేరు పెట్టారు. తాజాగా నారా లోకేష్ గారు జే ఫర్ జగన్ కాదు, జే అంటే గొడ్డలి అని చెప్తున్నారు ఆయన. అంటే ఇక్కడ జగన్ పేరులో జీ అంటే గొడ్డలి అనేది. ఇంతకుముందు ఏమన్నారు, జగన్ అంటే జే ట్యాక్స్ అని చెప్పుకొచ్చారు అప్పట్లో. ఇప్పుడేమో జగన్ అంటే జీ అంటే గొడ్డలి అని చెప్తున్నారు కొత్తగా. అంతేకాదు జగన్ పేరులో జీ అంటే జన్జీ కాదట, గొడ్డలి అట. ఈ విషయాన్ని ఆయన కొత్త భాష్యం అయితే చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 2 ఏళ్లుగా సుపరిపాలన అందిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలు చేస్తున్నామంటే ఆయన చెప్పుకొచ్చారు. ప్రజాప్రభుత్వంలో దాడులు, జేసీబీలతో కూల్చివేతలు, కబ్జాలు, హత్యలు, బెదిరింపులు, చివరికి బూతులు కూడా లేవని చెప్పారు. చిన్నప్పుడు 10వ తరగతి పేపర్ లీక్ చేసి దొరికితే ఉపాధ్యాయులు జగన్ కొట్టారు. అందుకే ఆయనకు టీచర్లు అంటే కోపం. మెగా డిఎస్ఏని అడ్డుకోవడానికి 226 కేసులు వేయించిన ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగింది అంటూ చెప్పుకొచ్చారు. అంటే డిఎస్సి విషయంలో అసలు డిఎస్సిలో ఏం జరిగింది, వాళ్ళ ఆరోపణలు వాస్తవం కాదనేది విద్యాశాఖ మంత్రిగా ఆయన ఇవ్వాల్సిన క్లారిటీ. కాకపోతే ఆ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జన్జీ అంటే జగన్లో జై అంటే జగన్లో జన్జీ కాదు, ఇక్కడ అది గొడ్డలి అనేది ఒక కొత్త కాన్సెప్ట్. ఈ మధ్యన గొడ్డలి అంటున్నారు. ఇంకా ఏ పాయింట్ తీసుకొచ్చినా గొడ్డలి అంటారు. దానికి కూడా వైసీపీ కౌంటర్లు మొదలుపెట్టింది, నిజంగా మాది గొడ్డలి పార్టీ అని.